ఉండ్రా లహరి చూడండి ఎలా డాన్స్ చేస్తుంది. ఇలానే ఉంటదన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం బర్డ్స్ తోని టైం అనేది చాలా టైం అయితే స్పెండ్ చేయాలండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి అలాగే కేజ్కి చిన్న గ్యాప్ ఉంది కదా. అయితే మన దగ్గర ఈ బర్డ్సే కాదండి, మన దగ్గర లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటికి ఏంటంటే కాల్షియం ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. వాటి కోసం ఏంటంటే మనం హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నేను మీ ప్రియ. మన ఏసీహెచ్ గార్డెనింగ్ పెట్స్కి స్వాగతం. అలాగే ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసు, చాలా మంది అడుగుతున్నారండి బర్డ్స్ కేరింగ్ ఏంటి, వాటికి స్నానాలు ఎలా చేస్తుంటారు, లూసమ్మా అలాగే క్లీనింగ్ ఏంటని అడుగుతారు. మనం ఏంటంటే రోజు వీటితోని హ్యాపీగా మనం టైం అనేది స్పెండ్ చేయాలి. మ్యాక్సిమం ఒక 1 hour అన్న వీటితో మనం టైం అనేది స్పెండ్ చేయాలన్నమాట. రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే మనం బర్డ్స్ తోని టైం అనేది చాలా టైం అయితే స్పెండ్ చేయాలండి. ఎందుకంటే వాటికి నిరంతరం మనం తరచుగా మాట్లాడుతూ ఉండాలి. వాటితోని వాటికి అనేది మనం ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడే మన దగ్గరికి వస్తాయి అనమాట. నాకైతే బాగా అలవాటు అనమాట. పెట్స్ అయితే చూస్తూనే ఉంటారు కదా మీరు వీడియోస్లో కూడా. సో మనం 1 hour మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటితో ఫుడ్ పెట్టే టైంలో మనం మ్యాక్సిమం వాటితోని మనం స్పెండ్ చేయాలి టైం అనేది. ఆ ఫుడ్ పెట్టే టైంలోనే అవి కూడా వాటి ప్రేమ అనేది మన మీద ఎక్స్ప్రెస్ చేస్తాయి అనమాట. నిజంగా ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూస్తూనే ఉంటారు కదా మన వీడియోస్లో కానీ మన షార్ట్స్లో కానీ. ఉండ్రా లహరి చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. ఇలానే ఉంటుంది అనమాట. నిజంగా ఇది వెలకట్లేని ప్రేమ అండి. కదా నాన్న, కదా నాన్న, ఓచి తెల్లే చాలు చాలు నాన్న, చాలు. చూస్తున్నారా? సో ఇలాగ మనం టైం స్పెండ్ చేసుకుంటే చాలా మంది అడుగుతారు, మీ దగ్గరికి బర్డ్స్ ఇలా పిలవగానే వస్తూ ఉంటాయి. మళ్ళీ అయ్యా చూడండి అక్కడి నుంచి ఎలా తొంగి చూస్తుందో. ఇప్పుడు తను కూడా ఎత్తుకోవాలన్నమాట. మనం వీటికి ప్యాంపరింగ్ చేసే టైం కూడా ఫుడ్ పెట్టే టైమేనండి. వీటికి ఫీడ్ చేసినప్పుడే మనం వాటితో మాట్లాడుతూ ఉండాలన్నమాట. అప్పుడు మన దగ్గరికి అవి హ్యాపీగా వస్తాయి అన్నమాట. అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం కేజ్ చుట్టూరు కూడా నీట్గా హైజీనిక్గా ఉండడానికి అయితే చూసుకోవాలి. ఉండరా లహరిలే. సో ఈ చీపర్ అయితే నేను వాడతాను అనమాట. వాటి ఫెదర్స్ అనేది ఇలా వస్తూ ఉంటాయి కదండి. ఎప్పటికప్పుడు మనం కేజ్ అనేది నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అంటే అది వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదా ఇక. అయితే మేము చేసుకున్న క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇదేనండి. మాకు కేజ్ కూడా ఎల్ షేప్లోని ఈ చివరి నుంచి అక్కడి వరకు ఉంటుంది అనమాట. సో బర్డ్స్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉంటాయి. అయితే చాలా మంది రేస్ చేసిన క్వశ్చన్ కూడా ఏంటంటే బర్డ్స్ని పెంచకూడదు కదా అంటూ ఉంటారు. ఇలాంటి బర్డ్స్ అనేది బయట పెరగలేవండి. ఎందుకంటే వీటికి ప్రేమగా ఉండాలి, ఫుడ్ అనేది తరచుగా పెడతా ఉండాలి. అంటే ఇంట్లో పెంచుకున్న పెట్స్ అనమాట. సో అందుకే చాలా మంది అంటే రామచిలుకలు అవి పెంచకూడదు అని చెప్పి. నేనైతే రామచిలుకలను అయితే పెంచట్లేదండి. ఇవేంటంటే మనకి ఇంట్లో పెంచుకునే పెట్స్ కాబట్టి మనం వీటిని పెంచుతాం. వీటితో పాటు మన దగ్గర కాక్టైల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంకొక టాపిక్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి వీటికి ఎండ అనేది, ఇప్పుడు నేను పెట్టిన కేజ్ కూడా పైన టెర్రస్లో ఉందన్నమాట, టెర్రస్ గార్డెన్లోని. సో ఎండాకాలం ఏంటంటే మనకి ఇలాగా ఎండ అనేది వీటికి తగలకుండా దుప్పట్లు అయితే ఇలా కట్టేస్తాను. మధ్యాహ్నం అయ్యేటప్పటికి వాటర్ అనేది దుప్పట్లకి స్ప్రే చేసేస్తామండి. వాటికి కూడా కొంచెం చల్లగా ఉంటుంది అనమాట. ఓకేనా? అదొకటి చేసుకోవచ్చు మనం హ్యాపీగా. అయితే పైన చూసుకున్నట్టయితే సోలార్ ఉందండి. ఆ కిందనైతే ఈ కేజ్ ఉందన్నమాట. వాటికి కొంచెం నీడ దొరుకుతుంది, ఎండ కూడా తగలదనమాట. వర్షం వచ్చినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఈ కేజ్ అంతా కూడా మనం నీట్గా 2 daysకి ఒకసారి ఇలా దులుపుకుంటే మొత్తం డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. అప్పుడు మనం ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఫ్లోర్ క్లీనింగ్ అయితే ఈ చీపురు వాడకూడదు, కొంచెం గరుకు చీపురు వాడాలన్నమాట. మొత్తం అంతా మనకి ఏడిపించేస్తాయి అనమాట. హ్యాపీగా ఆడుకుంటూ జుత్తు పీకేసి, ఇంకా చెవు రింగులు లాగేసి, మెడలో దండలు లాగేసి. చూస్తున్నారు అవి ఎలా చేస్తున్నాయో. సో ఈ కేజీ నుంచి వచ్చేటప్పటికి ఇంకా ఆ కేజీలో కూడా మనకి వెళ్ళడానికి ప్లేస్ ఉందన్నమాట. ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మనం ఆ కేజీలోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు ఇటుపక్క క్లీనింగ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, రోజు వాటర్ అనేది ఈ పాట్లో పెడతాం. ఎర్లీ మార్నింగ్ ఫుడ్ వేయకముందే మా లహరి, లిక్రా, లూసీ వీళ్ళందరూ వచ్చి పాట్లోనే ఇవి స్నానాలు చేస్తాయి అనమాట. మళ్ళీ ఈవినింగ్ ఈ పాట్లో వాటర్ అనేది మార్చేస్తాము. ఫ్రెష్గా వాటర్ అనేది వేరే బౌల్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు రైట్ రౌండ్ కూడా కేజ్ అంతా క్లీన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఎందుకు అంటారా, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా మనం ఫుడ్ పెడతా ఉంటాం అనమాట. అయితే మార్నింగ్ వచ్చేటప్పటికి మేము కొమ్ము శనగలు నానబెడతాను. 2 daysకి ఒకసారి నానబెట్టి చక్కగా నానతాయి కదండి. చక్కగా ఆ తొక్కలతోనే వీటికి ఫీడ్ చేసేస్తాం అనమాట. దాంతోపాటు కాక్టైల్స్కి కొర్రలు పెడతాను. అలాగే మా లహరి, లిక్రాకి
పపయ పెడతాను. అలాగే మా లయాకి ఏంటంటే ఏదో ఒక ఫ్రూట్ పెడతాను చిన్నది. మధ్యాహ్నం అయితే ఎక్కువ ఫ్రూట్స్ పెట్టాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది బర్డ్స్కి ఇలా పెట్టేసుకోవచ్చు. దాంతో పాటు వాటర్ అనేది బౌల్లో పెడతాం. సో అయితే మధ్యాహ్నం వచ్చేటప్పటికి రకరకాల ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి, సపోటా కానీ, జామకాయ, యాపిల్ కానీ, వాటితో పాటు కార్న్ అండి. కార్న్ అనేది బర్డ్స్కి కంపల్సరీ ఫీడ్ చేయాల్సిన ఒక ఫుడ్ అనమాట. చాలా హెల్దీగా ఉంటాయి బర్డ్స్ కూడా. ఉండు నాన్న, నువ్వు ఇప్పటికే 2 నల్లపూసలు తెంపేశాడు మా లూసీ బాబు. మనకి మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆ ఫుడ్ పెట్టుకుంటాము. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి గ్రెయిన్స్ అండి, సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తాము. అలాగే కొర్రలు పెడతాను. మాకు డాన్సింగ్ డౌస్ కూడా ఉన్నాయన్నమాట బోల్డ్. వాటికి ఏంటంటే కొర్రలు ప్లస్ గంటలు పెడతాను. సో డాన్సింగ్ డౌస్ మటుకు కొన్ని కొమ్ము చెనకలు అయితే వేస్తాను అనమాట వాటితో పాటుని. సో అదండి ఫుడ్ విషయానికి వస్తే నేను అది పెడతాను. సో అలాగే వాటితో పాటు ఏంటంటే రకరకాల ఫ్రూట్స్ అనేది మనకి గార్డెన్లో పండుతాయండి. సీజనల్ ఫ్రూట్స్ అనమాట. లైక్ స్ట్రాబెర్రీస్ అవ్వచ్చు, మల్బెరీస్ అవ్వచ్చు, వాక్కాయలు అవ్వచ్చు. వాక్కాయలు కూడా పండిన వాక్కాయలు. ఆగు, నీ దగ్గరకు వస్తాను. సో అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు, రకరకాల ఫ్రూట్స్. అయితే కింద ఫ్లోర్ అయితే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకోవాలండి. మ్యాక్సిమం మనం 2 పూటలా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, తినేసి ఇక్కడ ఇలా వదిలేసి ఇదంతా కూడా మనకి మెస్సీగా ఉంది కదా. మనం రావడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినా సరే వీటితో ఆడుకోవడానికి, ఇక్కడ కూర్చోడానికి కూడా ఇష్టపడతారు. సో అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఒక పక్కన పెట్టేసుకొని ఈ గచ్చు అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం సాఫ్ట్ చీపురుని అయితే వాడకూడదు అనమాట. ఇలా గరుగ్గా ఉన్న చీపురునే మనం వాడుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. చాలా నీట్గా అయిపోతుంది అనమాట ఇలాంటి చీపుర్లు వాడితే. కొబ్బరి చీపుర్లు అండి ఇవి. అలాగే మనకి ఏంటంటే ఈ కిందని గ్రౌండ్ లెవెల్కి అలాగే కేజీకి చిన్న గ్యాప్ ఉంది కదా. చీపురు ఇలా అంటే కూడా మనకి చెత్త అనేది రిమూవ్ అయిపోతుంది. ఇవంతా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటే అవి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో అయితే ఇక్కడ చూసారు కదండి, మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా చక్కగా క్లీన్ అయిపోయింది అనమాట. అయితే మీకు ఇంకా అనిపించవచ్చు కొన్ని స్టెయిన్స్ ఉన్నాయని చెప్పి. మరి వేస్టేజ్ అనేది వస్తుంది కదండి బర్డ్స్ నుంచి. సో మనకు ఆ వేస్టేజ్ అనేది వస్తుంది కదా, మరి అవైతే మనకి 4-5 డేస్కి కంపల్సరీ మనం ఏదో ఒక లిక్విడ్ వేసుకొని హ్యాపీగా ఒక 5 మినిట్స్ నానబెట్టేసి వాటర్ అనేది పోసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో బర్డ్స్ క్లీనింగ్ వచ్చేటప్పటికి ఇదనమాట. ఫుడ్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదండి. సో నేనైతే అవన్నీ వాడతాను. మీరు ఇవే వాడాలని అయితే ఎక్కడ రూల్ అయితే లేదు. నాకు తెలిసినవి నేను మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. అయితే మన దగ్గర ఈ బర్డ్సే కాదండి, మన దగ్గర లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటికి ఏంటంటే కాల్షియం ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. వాటి కోసం ఏంటంటే మన ఎగ్షెల్స్ ఏవైతే మనం ఇంట్లో వాడుకుంటాం కదండి, ఉడకబెట్టినవి కాదండి. ఎప్పుడైనా సరే మనం కర్రీ వండుకునేటప్పుడు అది పెంకు పగలగొట్టి మనం కర్రీ అనేది చేసుకుంటాం. ఎగ్ బుర్జీ కానీ ఇంకేమైనా చేసుకునేటప్పుడు, ఆమ్లెట్లు కానీ అలా చేసుకున్నప్పుడు మనకి ఆ ఎగ్షెల్స్ అనేది రిమూవ్ చేసుకుంటాం కాబట్టి ఆ ఎగ్షెల్స్ అనేది నీట్గా కడిగేసి నీడలో ఎండబెట్టుకుంటే ఆ బర్డ్స్కి ఫీడ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మంచి కాల్షియం అయితే బర్డ్స్కి అందుతుంది. ఇంకా ఇలా చాలా విషయాలే చెప్పుకోవచ్చు బర్డ్స్ కోసం. ఇంకా కొన్ని విషయాలు అనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్తో షేర్ చేస్తాను. సో వీడియో అనేది నచ్చితే మరి లైక్ చేసేయండి, మంచి కామెంట్స్ అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.